సెక్రటరీ గారు నమస్తే అండి. నేను తప్పుకో అన్నా, నేను స్పీడ్గా అడ్డంగా ఉండేట్టు అన్న. లేకపోతే ఒకరే వచ్చేస్తాం. ఇంకా 4 పోస్టులు ఖాళీ ఉంది. ల్యాబ్ టెక్నీషియన్ స్టాఫ్ ఇద్దరు ఏఎన్ఎంస్ పెట్టి ఏఎన్ఎంస్ సార్ కలెక్టర్గా తెప్పించుకుంటాం. మన ట్రాన్స్ఫర్ ఎంతమంది పోయారు? 5 వెళ్ళారు సార్. అందరూ రెగ్యులర్ స్టాఫ్ అందరిలో 5 వెళ్ళారు. ఎంత 5 వెళ్ళారు? 5 రెగ్యులర్ స్టాఫ్ వెళ్ళిపోతే ల్యాబ్ టెక్నీషియన్ కూడా లేదు. 2 పోస్టులు ఉన్నాయి సార్ ల్యాబ్ టెక్నీషియన్. అప్పుడు కూడా ఎవరు పడతారు? డిఎంహెచ్ ఉందా? ల్యాబ్ టెక్నీషియన్ స్టాఫ్ నర్సులు ఉన్న వాళ్ళు వెళ్ళిపోయారు. ఇద్దరు స్టాఫ్ నర్సులు ఇద్దరు సీజన్ టైం 12లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు మన 9 ఉన్నారా? ముగ్గురు లేరా? టెస్టింగ్ కోసం వస్తున్నారు సార్. ఓపీ ఎట్లా ఉంది ఇప్పుడు? ఓపీ కొంచెం యావరేజ్ రోజు యావరేజ్గా 40 వస్తుంది. ఈ పేషెంట్స్ ఏమైనా వస్తున్నారా? ఈ పేషెంట్స్ డైలో 10 to 12 మెంబర్స్ ఉన్నారు. ప్రెగ్నెంట్ లేడీస్ కానీ జ్వరం వచ్చి తగ్గి ఒళ్ళు నొప్పులు. ఈ డెలివరీస్ ఎక్కడ చేస్తున్నారు? డెలివరీ లేబర్ రూమ్ ఉంది కానీ స్టాఫ్ నర్స్ ఎవరు లేదు కదా సార్. 2 months నుంచి ప్రాబ్లం ఉంది. డెలివరీకి ప్రాబ్లం ఈ ఫామ్ కార్డు, తేలి కార్డు, ముక్క కార్డు, డ్రగ్స్ అన్నీ ఉన్నాయి. ఈ మధ్యలో మనకు ఈ ఫామ్ కార్డ్స్ అవి వచ్చినాయా? ఈ మధ్య అయితే ఒకటి వచ్చింది సార్. టైల్ కార్డు ఒక 2 అవి డైలీ వస్తూనే ఉంటాయి సార్. అంటే కొంచెం ఫ్రీక్వెంట్ గానే వస్తాయి సార్. 2-3 రోజులకు ఒకసారి అవి వస్తూనే ఉంటాయి సార్. ఈ ఫామ్ తీరు అనేది లేవు. అవి కొంచెం తగ్గి 1 or 2 ఏమైంది? ఈరోజు ఆర్డర్ అంటే డాక్టర్ సార్ అప్రూవ్ చేశారు. ఈరోజు ఆర్డర్స్ ఇస్తాము. స్టార్ట్ చేస్తుంది డెప్యుటేషన్ ఆర్డర్స్ అని చెప్పారు సార్. వెయిట్ చేస్తుంది. మినిమం స్టాఫ్ నర్స్ ఉన్నారు, ల్యాబ్ టెక్నీషియన్ ఉంటున్నారు కదా. మన హాస్పిటల్ సర్వీస్ ఎట్లా ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. కరెంటు, లైట్లు, ఫ్యాన్లు, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ అన్నీ ఉన్నాయి కదా. అది ప్రాబ్లం లేదు. మొత్తం 5 అంటే ఎవరెవరు ట్రాన్స్ఫర్ అయిపోయారు? మనం సూపర్వైజర్ ఒక్క నిమిషం మాట్లాడండి. సూపర్వైజర్ స్టాఫ్ నర్సులు, ఒక ఎండి గారు, ఒక రెగ్యులర్ ఏఎన్ఎం నమస్కారం. కలెక్టరు సార్, ఈ జానంపేట పిఎస్సిలో ఉన్నాను. హలో, జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉన్నాను సార్. నేను ఇంటికి వచ్చాను. ఈ పెనుపాక మండలం జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఈ మధ్యలో ట్రాన్స్ఫర్లో 5 వెళ్ళిపోయినారు సార్. ఇక్కడ స్టాఫ్ నర్స్ 2 పోయినారు. ల్యాబ్ టెక్నీషియన్ 1 పోయినారు, 3. సూపర్వైజర్ 1 పోయినారు, 4. రెగ్యులర్ ఏఎన్ఎం 1, 5 పోయినారు సార్. ఇప్పుడు హాస్పిటల్లో ల్యాబ్ టెక్నీషియన్ ఎవరు లేరు. అదొకటి కావాలి సార్. రెండోది ఏంటంటే స్టాఫ్ నర్స్ కూడా 2 పోయినారు, ఎవరు లేరు. అందులో 1 ఎమర్జెన్సీ కావాలి సార్ మనకు జానంపేట పిఎస్సికి. ఇది కొంచెం నోట్ చేసుకొని తొందరగా క్లియర్ చేయండి సార్. అరెస్ట్ చేయండి. ఇక్కడ పిఎస్సి జానంపేట పిఎస్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో లేరు. ఈ జనరల్ ట్రాన్స్ఫర్లో మన 5 పోయినారు సార్. ఎవరు రాలేదు. అంటే ఇప్పుడు ఏంటంటే
ఇప్పుడు ఎందుకంటే ఈ రేట్ సీజన్ ఇక్కడ మినిమం ఏంటంటే బ్లడ్ టెస్ట్ చేయడానికి ల్యాబ్ టెక్నీషియన్ ఉన్నంత పోయినారు ట్రాన్స్ఫర్లో. ఇది అది ఒకటి ఇంపార్టెంట్. స్టాఫ్ నర్స్ ఇద్దరు పోయినారు, అటెండ్ ఒకరు బెటరు. ఇంకోరేమో రెగ్యులర్ ఏఎన్ఎం కూడా ట్రాన్స్ఫర్ అయిపోయినారు. ఇంకొకరు సూపర్వైజరు ఒకరు వెళ్ళారు, ఒకరు వచ్చేసారు. ఈ నలుగురే సార్ సమస్య మనకు. నేను అనేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం జారంపేట. కొంచెం అలర్ట్ చేయండి సార్, ఎట్లుందో కొంచెం మీరు చూసి ఒకసారి అలర్ట్ చేసి పెట్టండి. థ్యాంక్ యూ కలెక్టర్ గారు, థ్యాంక్ యూ. చూస్తున్నాం, థ్యాంక్ యూ. దీనితో మాట ఏర్పాటు చేస్తున్నాం. జాగ్రత్త. ఇన్ఫెక్షన్ తప్ప ఒక్క నిమిషం వెళ్తా ఉన్నా. బయ్యారం లోకం తిరగద్దు. ఐరన్ బ్లడ్ తక్కువ ఐరన్ నాలుగు మోషన్ జ్వరం వచ్చి తగ్గిన ఐరన్ ఇంజెక్షన్ మనం చిన్న బాటిల్లో కలిపి ఇంజెక్షన్ చేస్తాం. బ్లడ్ తక్కువ ప్రెగ్నెంట్ లేడీస్కి ఏమైంది? మోషన్స్ ఎప్పటి నుంచి? ఎవరు మీది? గుర్తుపెట్టినాను. అమ్మా ఏం కాదు, ధైర్యం ఉన్నది. పెట్టారుగా పాటలు తగ్గిపోతుంది. ఏం కాదు. ఇంకేమైందమ్మా? టైఫాయిడా? ఎప్పటి నుంచి? ఇదే ఫస్ట్ టైమా ఈ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఇంతకుముందు వచ్చావా? మళ్ళీ వచ్చిందా? టైఫాయిడ్ ఒకేసారి వస్తుంది కదా? దానికి ఏమైంది? మళ్ళీ తిరిగి వచ్చింది వెళ్ళిపోకుండా? ఏ ఊరు మీరు? ఏం కాదు, తగ్గిపోతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు డాక్టర్లు మంచి చూస్తున్నారా? మంచి చూసుకుంటున్నారా డాక్టర్ గారు? తగ్గిపోతుంది, ధైర్యం ఉండండి. ఒక తప్పుకో అమ్మ, ఒక తప్పుకో. ఓకే 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 సార్. ఎమ్మెల్యే గారు మనం తప్పుకోండి సార్. మనం కొంచెం పక్క తప్పుకో. ప్రాబ్లం లేదు. ఎవరు ఇచ్చారో? ఖమ్మం నుంచి సిడిఎస్ సెంట్రల్ డ్రగ్ స్టోర్ మనం ఇప్పుడు ఇంటికి పెడితే దాని ప్రకారం చేసి ఖమ్మం నుంచి రావాలి. బ్లడ్ ఎఫెక్టెడ్ అని ముందంతా పంపించారు సార్. ముందు స్టోరేజ్ గోదావరి పరివర్తనానికి ముందే పెట్టారు. అన్న పేరు కొంచెం అటుండ అన్న, అటు ఓకే. నేను ఏఎంసీ గారితో మాట్లాడినా, మరి టీఆర్లో ఏఈలు రాలేదు, ట్రాన్స్ఫర్ అయినారు. కరగూడెం అంతే ఉంది, పినపాక, మనూరు, అషాపురం అన్నీ అంతే ఉన్నాయి. అషాపురం ఒకటే ఉంది. అతనే బొరుగుపాటి చూడు, ఆలపల్లి కూడా లేదు. ఏఎన్సీతో మాట్లాడి ఇస్తామండి. వారం బదులు ఇస్తాం. రిక్రూట్ కావాలి, కొత్త రిక్రూట్మెంట్ ఇస్తాం. బయలుదేరు.